వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఒక 10 నిమిషాల్లో మనకి కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. కరివేపాకు మనం పిల్లలకి కూరల్లో వేసినా దేంట్లో వేసినా తీసి పక్కన పడేస్తూ ఉంటారు కదా. ఇలా చేసి చూడండి, టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం కదా. వేడివేడిగా కాస్త నిమ్మకాయ పిండేసి ఇస్తే చాలా బాగుంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామండి. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇది కొంచెం కరివేపాకు కడిగి ఆరబెట్టానండి. కొంచెం జీలకర్ర అంటే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొన్ని జీడిపప్పు, కొన్ని పల్లీలు. ఇవి ఫస్ట్ ఆయిల్ కళాయిలో వేసేసుకొని వేడెక్కాక ఫస్ట్ జీడిపప్పు పల్లీలు వేయించి ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత కరివేపాకు, జీలకర్ర, ధనియాలు వేయించుకోండి మంచి కలర్ వచ్చే వరకు. ఈ డబ్బాతో బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశానండి. అన్నం ఉడికిపోతూ ఉంది. ఇక ఇవి వేయించేసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో కొన్ని తాలింపులు వేసుకున్నానండి. ఆవాలు, అలాగే మినపప్పు, అలాగే పచ్చెనపప్పు వేసి కాస్త వేగనిద్దాం. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందామండి. చూడండి, వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం. ఈలోగా రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇందాక కరివేపాకు, అలాగే ధనియాలు, జీలకర్ర వేసాం కదండి. ఇది ఇలాగా పేస్ట్ అయిపోతుంది. ఆయిల్లో వేయించాం కాబట్టి దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, మనం రైస్ వేసేసుకుందాం. చూడండి, ఇలా రైస్ వేసేసుకొని కలిపేసుకుందాం. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి పసుపు అంతా కలిసే వరకు కలిపేద్దామండి. పిల్లలకి లంచ్ బాక్స్లో వెరైటీ కర్రీస్ చేసి పెట్టండి. వాళ్ళు సరిగ్గా తినరు. ఇలాగా ఫ్లేవర్ రైసులు చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. పసుపు మొత్తం కలిసిపోయింది మన రైస్లోకి. ఇక నేను కరివేపాకు, అలాగే ధనియాలు, జీలకర్ర, ఇలాగా ధనియాలు అక్కడక్కడ కనిపించేలాగా మిక్సీ పట్టేశానండి. ఇవి వేసేసుకుందాం. ఇది కూడా వేసేసుకుందాం. ఇది 2 స్పూన్లు అంతా వచ్చిందండి. ఇంకో చిన్న డబ్బా బియ్యమే కదా, సరిపోతుంది నాకు. ఇక జీడిపప్పు, అలాగే పల్లీలు ఆయిల్లో వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. పైన క్రంచీగా ఉంటాయి కదా పల్లీలు, ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక కలిపేయడమేనండి. చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండేసుకోవడమే. ఈజీ అండి, సింపుల్గా అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా ఉన్నప్పుడు తిన్నా బాగుంటుందండి. కరివేపాకు ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది. ఇక నేను ఇంకా బాక్స్లోకి ఇలా సర్వ్ చేసేసానండి. పైన నేను ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి నేను విడిగా నిమ్మకాయ పెట్టానండి. తినేటప్పుడు నిమ్మకాయ పిండుకోవచ్చు కదా. చాలా సింపుల్గా అయిపోయిందండి. ఈజీగా కూడా అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కరివేపాకు రైస్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.